నమస్తే అండి. చిలకడదుంప మొక్కలు పెట్టి చాలా నెలలు అయ్యిందని ఎన్ని రోజులకు హార్వెస్ట్ చేయొచ్చో అని గూగుల్లో వెతికితే 90 నుంచి 120 రోజులకు హార్వెస్ట్ కి వస్తాయి అని ఉంది. సరే మనం కూడా తవ్వేద్దామని చూస్తే ఇంత చిన్న చిలకడదుంప వచ్చింది. ఇది లేటుగా తయారైన దుంప అయి ఉంటుందిలే అని పక్కన తవ్వితే అక్కడ కూడా చిన్న దుంపలే ఉన్నాయి. ఇంతకీ మీకు చిలకడదుంపలు ఉడకపెట్టినవి తినడం ఇష్టమా, కాల్చుకుని తినడం ఇష్టమో కామెంట్స్ లో చెప్పండి. నాకు మాత్రం చిలకడ దుంపలు కాలుస్తుంటే వచ్చే వాసన అంటే ఇష్టం. ఈ దుంపల్ని ఆవిరిపై ఉడకపెట్టి బెల్లం పాకం పడుతున్న రీల్స్ ఈ మధ్య నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో ఎక్కువగా వస్తుంటే సేవ్ చేసి పెట్టుకున్నా. వీటిని తవ్విన తర్వాత ట్రై చేద్దామని. నేను వంటగదిలో కష్టపడడం ఈ దుంపలకు ఇష్టం లేదనుకుంటా. అందుకే ఇవి డైటింగ్ చేసి స్లిమ్ గా బయటకు వచ్చాయి. ఈ పాదులు పెట్టిన తర్వాత అప్పుడప్పుడు నీళ్లు పోయడం తప్ప ఎటువంటి పోషకాలు ఇవ్వలేదు. అందుకేనేమో చిలకడ దుంపలు చిన్నగా వచ్చాయి. మీలో ఎవరికైనా ఈ చిలకడ దుంపల పెంపకం గురించి తెలిస్తే పెద్ద దుంపలు రావాలంటే నేను ఏం చేయాలో కామెంట్ చేయండి. చిలకడ దుంపల కటింగ్స్ అని తెచ్చిన యూట్యూబ్ లో కొన్ని గార్డెనింగ్ ఛానల్స్ లో వీటి ఆకులు డిఫరెంట్ గా ఉండడం చూసి చిలకడ దుంపలు కాదేమో అనుకున్నా. కానీ నాటినప్పుడు పెట్టిన షార్ట్ కి అందరూ చిలకడ దుంపలని కమెంట్స్ పెట్టేసరికి కన్ఫర్మ్ చేసేసుకున్నా. అసలే చిన్న దుంపలని ఫీల్ అవుతుంటే కొన్ని దుంపలకు ఇలా తెగులు వచ్చేసింది. లోపల పురుగులు ఎలా ఉన్నాయో చూద్దామని ఫుల్ గా ఓపెన్ చేస్తే రూట్ పోరస్, అదేనండి వేరు పురుగులు ఉన్నాయి. వాటితో పాటు చిన్న జలగల్లాంటి పురుగులు కూడా కనిపించాయి. కెమికల్స్ యూజ్ చేయకుండా వీటిని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. ఈ దుంపలు సరిగ్గా తయారవ్వలేదు కదా అని తవ్వినంత వరకు ఆపేసి మిగతా వాటిని అలాగే వదిలేసాము. మీరిచ్చే సలహాలతో వాటిని పెంచుదామని డిసైడ్ అయిపోయా. కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.